ఐటీ కన్ను రహస్య మార్గాల్లో వివరాల సేకరణ ఆధారంగా నోటీసులు ఇస్తున్న ఈడీ. సో ఇట్లున్నది కథ మనోళ్ళది. కోట్ల రూపాయల విల్లాలు ఖరీదైనటువంటి బంగ్లాలు అక్కడ కట్టుకుంటారట. ఇట్లున్నారు దొంగలు, ఇట్లా మోపారు. దొంగలు ఎక్కడో ఉండరు. ఇక లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ కలెక్టర్ అరెస్టు. ఏసీబీ వలలో నిమ్స్ అధికారులు సేకరించిన భూమికి పరిహారము ఇచ్చేందుకు రైతు నుంచి 5 లక్షల లంచం డిమాండ్. ఇక 65,000 తీసుకుంటారుగా పట్టివేత. డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్తో పాటు డ్రైవర్ అరెస్ట్ అంట. ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని నిమ్స్ కార్యాలయంలో బాధిత రైతు నుంచి గురువారం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మెదక్ జిల్లా న్యాలక్ మండలంలో హుల్సేల్కి చెందినటువంటి అంటూ వార్త కనిపిస్తుంది. సో మొత్తం మీద అంటే నేను ఒకసారి వార్త గురించి మీరు ఇక్కడ చూడండి. చాలా అమాయకంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా అమాయకంగా ఫేస్ పెట్టారు. నాకు వీళ్ళని చూస్తుంటే తిట్టాలనా కొట్టాలనా, వీళ్ళని ఏమనాలి, వీళ్ళని ఎట్లా చేస్తే మీరు వీళ్ళు మారుతారు అనేది ఇక్కడ చూడండి. చాలా అమాయకంగా ఫేసులు పెట్టారు. చాలా అమాయకంగా అంటే మాకేం తెలియదు, మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి ఇట్లా ఫేసులు పెట్టారు. మాకేం తెలియదు, మమ్మల్ని వదిలేయండి దయచేసి, మేము అమాయకులం అని చెప్పే విధంగా వీళ్ళు ఫేసులు పెట్టారు. కానీ వీళ్ళు అమాయకులు కాదు. పాపం అభంశుభం తెలబట్టి రైతన్న దగ్గర 5 లక్షలు డిమాండ్ చేసినట్ట భూమి వివాదానికి సంబంధించి. ఆ రైతు అమాయకుడు కాబట్టే ఆ అమాయక రైతును ఆసరగా చేసుకుని 5 లక్షల రూపాయలు వసూలు చేసే ప్రయత్నం చేశారు. సో బిడ్డ మీరు ఇట్లా చేస్తారా? మీకు ప్రభుత్వం జీతాలు ఇస్తున్నది, ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ ద్వారా మీరు ప్రభుత్వం నుంచి జీతం తీసుకొని ప్రజలకు సేవ చేసేది పోయి మా దగ్గర మీరు లంచబడతారా అని చెప్పేసి మరి ఏసీబీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక ముగ్గురి పని పట్టింది ఏసీబీ అధికారులు. సో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట. మొత్తం 5 లక్షల డీల్ చేసుకున్నట. ఈ ముగ్గురు మోతబార్లు 5 లక్షల డీల్ చేసుకుంటే అందులో 65,000 రూపాయలు ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట. సో ఎట్లున్నది కథ. కొంతమంది ప్రభుత్వ అధికారులు చేసేటువంటి నిర్వాహకానికి మరి మిగతాలందరూ కూడా పేరు వస్తున్నది. ఇచ్చే జీతాలు సరిపోకనో తెలియదు, లేక అక్రమాస్తులు కూడబెట్టుకోవాలనుకో తెలియదు. కానీ మరి లంచాల రూపంలో మాత్రం లక్షలు వెనకేసుకుంటున్నారు. ఏదో ఒకసారి దొరుకుతున్నారు. దొంగతనం చేస్తున్నాడు, దొరకక మానడు. సో ఏదో ఒక దొంగతనం చేసి అంటే ఏదో ఒక లంచం తీసుకొని ఏదో ఒక చోట దొరికిపోతున్నారు. సో తీసుకోవడం ఎందుకు, దొరకడం ఎందుకు, జైలుకి పోవడం ఎందుకు, అరెస్ట్ చేసిరట. ఒక్కసారి నువ్వు మంచోనికి ఎన్నో రోజులు కష్టపడితే మంచి పేరు వస్తుంది. బట్ ఆ మంచి పేరు ఒక్క క్షణంలోనే కుప్పకూలిపోతుంది. సో ఇన్ని రోజులు ఒకవేళ జెన్యున్గా పనిచేసి ఇప్పుడు లంచం తీసుకున్నా మీ పేరంతా కూడా ఆగమైపోయా. మొత్తం ఈ పత్రికలో ఈ టీవీలో వచ్చి అందరు చూసిపోయా. చుట్టాలు, బంధువులు, ఎనుకోడు, ముంగలోడు, స్నేహితులు, మొత్తం ప్రపంచానికే మీ జాతకం తెలిసిపోయింది లంచం తీసుకొని దొరికిపోయింది అని. సో దయచేసి ఇటువంటి అధికారులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. లంచం తీసుకునే ముందు ఆలోచన చేయాలి. లంచం తీసుకొని మేము బాగుపడతామా, ఆ లంచంతో సంపాదించిన సంపదన మీద మా పిల్లలు సుఖంగా ఉండగలుగుతారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ పాపం సొమ్ముతో మీ పిల్లల భవిష్యత్తు ఉంటుందా, ఎల్లకాలం ఉండగలుగుతుందా, ఎల్లకాలం వాళ్ళు ఆనందంగా ఉంటారా? సో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆ రైతన్న 5 లక్షలు అంటే రూపాయి కూడబెట్టుకొని ఎన్నో కన్నీలను దిగమింగి ఆకలి దిగమింగి సంపాదించుంటాడు. ఆయన దగ్గర నిజంగానే మీరు 5 లక్షలు తీసుకొని మరి ఏమైనా సుఖపడే అవకాశం ఉందంటే అట్లా కూడా లేదు, దొరికిపోతుంది. సో అధికారుల్లో ఇప్పటికైనా మార్పు రావాలి. మార్పు రాకపోతే మరి కష్టతరమైనటువంటి అంశం ఇది.